ఏ ముర్షద్ పనికిరాడు ఒక వ్యక్తిని రక్షించడానికి. ఒక వ్యక్తిని రక్షించి పరమునకు చేర్చాలి అంటే పాపాత్ముడు పనికిరాడు, కానీ పవిత్రుడు కావాలి. ఎవరంటే ఆ పవిత్రుడు? లోకములో ఎవరు లేరు. మేము కూడా పవిత్రులాగా తెల్ల బట్టలు వేసుకొని నిలబడినంత మాత్రాన పాత్రలు కూడా ఏం పవిత్రులేమి కాదు. ఎవరంటే పవిత్రుడు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. అందుకని ఆయన పేరేంటి తెలుసా అండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. గాడ్ ఈస్ హోలీ, దట్ హోలీ గాడ్. పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాత్ముడైనటువంటి మానవాల్ని రక్షించడానికి దాదాపు 2022 సంవత్సరాల క్రితము కన్యక గర్భములో మానవ జన్మతో ఈ భూలోకములో ప్రపంచానికి మధ్యస్థలమైనటువంటి యెరూషలేములో దైవశక్తి ద్వారా జన్మించాడు. ఆయన పేరే ఏం పేరండి? యేసు. యేసు అనగా పాపుల రక్షకుడు, రక్షించువాడు, కాపాడువాడు. ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ అంటే గాడ్ ఈజ్ విత్ us. ఈ పాపాత్ములైనటువంటి మానవుల పక్కకు వచ్చేసాడు. ఎవరంటే దేవుడు. ఎందుకొరకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి. ఆ దుర్మరణము, నిత్య నరక మార్గములో వెళ్తున్నటువంటి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే నీవు నేను పొందవలసినటువంటి ఆ పాపానికి రావాల్సిన శిక్ష యావత్తు కూడా దేవుడు తన పైన వేసుకున్నాడు.